మాజీ మంత్రి వివేక హత్య కేసు కీలక మలుపులు తిరుగుతోంది. వివేక కుమార్తె సునీత ఆమె భర్త రాజశేఖర్ రెడ్డికి ఏఎస్పీ రామ్ సింగ్ అనుకూలంగా స్టేట్మెంట్ ఇవ్వమని గతంలో నన్ను ఇబ్బంది పెట్టారని మాజీ పీఏ కృష్ణారెడ్డి ఆరోపణలు చేశారు. అయితే ఈ కేసు తప్పుడు కేసని పులివెందుల పోలీసులు నిర్ధారించారు. ఈ కేసు విచారణ తుది నివేదికను పులివెందుల డీఎస్పీ మురళీనాయక్ కోర్టుకు సమర్పించారు. కోర్టు ఆదేశాల మేరకు 4 నెలలుగా 23 మంది సాక్షులను పులివెందుల డీఎస్పీ విచారించారు. చివరకు సునీత, రాజశేఖర్ రెడ్డి, సిబిఐ అధికారి రామ్ సింగ్ ముగ్గురుపై కృష్ణారెడ్డి పెట్టింది ఫాల్స్ కేసు అని పోలీసులు తేల్చేశారు. అలాగే తప్పుడు కేసు పెట్టిన కృష్ణారెడ్డికి పోలీసులు నోటీసులు ఇచ్చారు. ఇక ఈ కేసులో అప్రూవర్గా మారిన దస్తగిరిని కడప జైల్లో బెదిరించారనే ఆరోపణలపై అప్పటి సూపరింటెండెంట్పై ప్రభుత్వం అభియోగాలు నమోదు చేసింది. దస్తగిరి ఫిర్యాదుపై విచారణ జరిపించిన ప్రభుత్వం విచారణాధికారి రాహుల్ శ్రీరామ్ నివేదిక ప్రకారం సూపరింటెండెంట్ ప్రకాష్కు నోటీసులు జారీ చేశారు. జైలు నిబంధనలు అతిక్రమించి రిమ్స్ వైద్యులు అందుబాటులో ఉండగా ప్రైవేట్ వైద్యులను జైల్లోకి అనుమతించారని, పైగా వివేకా కేసులో అప్రూవర్ దస్తగిరి జైల్లో ఉండగా నిందితుడి కుమారుడైన చైతన్యరెడ్డిని అనుమతించడం ద్వారా జైలు నిబంధనలు ఉల్లంఘించారని ప్రభుత్వం ఆగ్రహం వ్యక్తం చేసింది. 2019 ఎన్నికలకు ముందు మాజీ మంత్రి వైఎస్ వివేక తన ఇంట్లోనే చనిపోయిన విషయం తెలిసిందే. ఈ కేసును దర్యాప్తు చేసిన సిబిఐ పలువురు నిందితులను అరెస్టు చేసింది. అయితే నిందితుల్లో ఒకరైన దస్తగిరి అప్రూవర్గా మారారు. ఆ తర్వాత మరో కేసులో అరెస్ట్ అయిన దస్తగిరి 2023 అక్టోబర్ నుంచి 2024 ఫిబ్రవరి వరకు కడప జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్నాడు. అయితే దస్తగిరి రిమాండ్లో ఉండగా వివేకా కేసులో నిందితుడైన దేవిరెడ్డి శివశంకర్ రెడ్డి కుమారుడు చైతన్యరెడ్డి మెడికల్ క్యాంప్ పేరుతో కడప సెంట్రల్ జైలుకు వచ్చి దస్తగిరిని బెదిరించినట్టు కొద్ది నెలల క్రితం పోలీసులకు ఫిర్యాదు అందింది. దీనిపై విచారణకు ప్రభుత్వం ఆదేశించడంతో రాజమండ్రి సెంట్రల్ జైలు సూపరింటెండెంట్ రాహుల్ శ్రీరామ్ జైల్లో దాదాపు వారం రోజుల పాటు విచారణ జరిపారు. జైలు సిబ్బంది, ఖైదీలు, వైద్య సిబ్బందిని ప్రశ్నించారు. స్థానికంగా ప్రభుత్వ వైద్యులు ఉన్నప్పటికీ జైలు లోపలికి ప్రైవేట్ వైద్యులను అనుమతించడం నిబంధనలు ఉల్లంఘించటమేనని ప్రభుత్వానికి నివేదిక అందినట్టు చెబుతున్నారు. ఓ హత్య కేసులో అప్రూవర్ జైల్లో ఉండగా అదే కేసులో నిందితుడి కుమారుడైన డాక్టర్ చైతన్యరెడ్డిని జైల్లోకి అనుమతించడం దుష్ప్రవర్తన కిందకే వస్తుందని విచారణాధికారి ఆరోపించారు. దురుద్దేశంతోనే చైతన్యరెడ్డిని జైలుకు తీసుకొచ్చారని, జైలు పరిపాలనా నిబంధనలు అతిక్రమించారని నివేదికలో పేర్కొన్నారు. ఇక ప్రకాష్ ప్రస్తుతం నెల్లూరులోని ఏపీ స్టేట్ ట్రైనింగ్ అకాడమీ ఫర్ రిఫార్మేషన్ సర్వీసెస్ ప్రిన్సిపల్గా ఉన్నారు. ఈ వ్యవహారంలో ప్రకాష్పై 3 అభియోగాలు నమోదు చేశారు. వీటిపై 10 రోజుల్లోగా లిఖితపూర్వకంగా లేదా డైరెక్ట్గా హాజరై సమాధానాలు ఇవ్వాలని ప్రభుత్వం ఆదేశించింది. గడువులోగా సమాధానాలు రాకపోతే తమ దగ్గర అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా తదుపరి చర్యలు తీసుకుంటామని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఇక వైఎస్ సునీత ఫిర్యాదుతో ప్రభుత్వం ఈ వ్యవహారంపై విచారణకు ఆదేశించింది. కేసులో అప్రూవర్గా ఉన్న దస్తగిరిని కలిసేందుకు ఉద్దేశపూర్వకంగానే అవకాశం కల్పించారని డాక్టర్ సునీత ఆరోపిస్తున్నారు. మెడికల్ క్యాంపు ముసుగులో జైలుకొచ్చిన చైతన్యరెడ్డి అప్రూవర్ దస్తగిరిని బెదిరించినట్టు ఆమె ఆరోపించారు. సూపరింటెండెంట్ ప్రకాష్ నిబంధనలు ఉల్లంఘించారంటూ ప్రభుత్వం కూడా అభియోగాలు నమోదు చేసింది. అయితే ఈ వ్యవహారంపై ఇప్పటికే సూపరింటెండెంట్ ప్రకాష్ విచారణాధికారికి తన వివరణ ఇచ్చారు. తాను లేని సమయంలో జైల్లోకి డాక్టర్ చైతన్యరెడ్డి, డాక్టర్ రామాంజులరెడ్డి వచ్చారని, రోగులకు వైద్య పరీక్షలు చేశారని వివరించారు. తాను బయటకు వెళ్లిన సమయంలో వారు జైల్లోకి వచ్చారని, ఆ విషయం తెలిసి వెంటనే తాను కూడా జైల్లోకి వచ్చానని, అయితే ఆ సమయంలో చైతన్యరెడ్డి ఖైదీలకు టెస్టులు చేస్తుండడంతో ఆపడం కరెక్ట్ కాదని తాను అనుమతించినట్టు చెబుతున్నారు. ఏది ఏమైనా ప్రభుత్వం అభియోగాలు నమోదు చేయడంతో వివేకా కేసు మరో మలుపు తిరిగినట్టుగా భావిస్తున్నారు. ఇదిలా ఉంటే వివేక హత్య కేసులో దర్యాప్తు చేస్తున్న సిబిఐ బృందాన్ని బెదిరించడానికి, వారిపై ఒత్తిడి తీసుకురావడానికి గత ప్రభుత్వ పెద్దలు చేసిన నిర్వాకాలు వరుసగా వెలుగులోకి వస్తున్నాయి. అప్పట్లో ఏకంగా సిబిఐ ఎస్పీ రామ్ సింగ్ పైనే కేసు పెట్టారు. వివేక పిఏ కృష్ణారెడ్డి తప్పుడు ఫిర్యాదు మేరకు ఈ కేసును నమోదు చేసినట్టుగా గుర్తించారు. సిబిఐ ఎస్పీ రామ్ సింగ్ తో పాటు వివేక కుమార్తె, అల్లుడిపైన తప్పుడు కేసులు పెట్టారు. ఇప్పుడు కోర్టు ఆదేశాల మేరకు పోలీసులు విచారణ జరిపి నివేదికను రెడీ చేశారు. పులివెందుల కోర్టులో సమర్పించారు. ఇక వివేక హత్య కేసును తేల్చకుండా సిబిఐపై గత ప్రభుత్వం ఎన్ని నిర్బంధాలకు పాల్పడిందో లెక్కే లేదని, అవినాష్ రెడ్డి అరెస్టు చేసేందుకు వచ్చిన సిబిఐని కర్నూలులోనే అడ్డుకున్నారన్న ఆరోపణలున్నాయి. అలాగే పోలీస్ వ్యవస్థను దుర్వినియోగం చేశారని, సిబిఐకి సహకరించేందుకు నిరాకరించారని పెద్ద ఎత్తున విమర్శలొచ్చాయి. వారం రోజుల పాటు ఆసుపత్రిలో డ్రామాలాడి హైకోర్టు నుంచి రిలీఫ్ తెచ్చుకున్నారని, జైలుకు వెళ్లకుండానే బెయిల్ తెచ్చుకున్నారని అంటున్నారు.
వివేకాను ప్లాన్డ్గా చంపేసి గుండెపోటుగా ప్రచారం చేశారో ప్రజలకు చూశారని, అధికారం చేతికొచ్చాక చిన్నాన్న కుటుంబానికి న్యాయం చేయాల్సింది పోయి నిందితులతో అంటకాగుతూ తప్పుడు దర్యాప్తు చేసి అమాయకుల మీద నెట్టేసి కేసును క్లోజ్ చేయాలని చూశారన్న ఆరోపణలున్నాయి. కానీ ఇప్పటి వరకు ఈ కేసులో నిజానిజాలు బయటకు రావడం లేదని, తమకు న్యాయం కావాలని వివేక కుమార్తె సునీత మాత్రం పోరాడుతూనే ఉన్నారు. ఇలాంటి పరిణామాల మధ్య వివేక హత్య కేసులో బయటపడాల్సిన అనేక అంశాలు ఇప్పుడు సంచలనంగా మారుతున్నాయి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ R24 తెలుగు.